రామచంద్రరావును దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా చెబుతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపీ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. రాజకీయంగా ఆయన క్రియాశీలంగా వ్యవహరించడం లేదని ఇప్పటి వరకు అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ కు ఏపీలో పూర్వ వైభవం తీసుకురావడానికి తెర వెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారని తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఇటీవలే షర్మిలకు రూట్ క్లియర్ చేస్తూ రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు కేవీపీ రామచంద్రరావుకు సన్నిహితుడు. అసలు గిడుగు రుద్రరాజు రాజకీయాల్లోకి వచ్చిందే కేవీపీ రామచంద్రరావు ద్వారా. ఆయన ఆశీస్సులతోనే గిడుగు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత పిసిసి చీఫ్ అయ్యారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరి పిసిసి పగ్గాలు చేపట్టారు. షర్మిల ఏపీ సీఎం సోదరి మాత్రమే కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ కూడా. ఆ షర్మిలకు మార్గం సుమగం చేయడానికే పిసిసి పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శనివారం షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్లిన ఆమెతో కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవసరమైన వ్యూహ రచన అంతా కేవీపీదేనని అవగతమవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికలు అన్ని కేవీపీ చేతుల మీదుగానే జరుగుతాయని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు తిరిగి ఊపిరి పోస్తారా, పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువస్తారా అన్నది పక్కన పెడితే, పిసిసి అధ్యక్షురాలిగా పార్టీలో ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీని కొనసాగిస్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోవడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్. విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకోగానే పార్టీలోని వైఎస్ అనుచరులంతా ఆయన వెంట పార్టీని వీడారు. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం ఆయన వెనుకనే నడిచేది. కొద్ది మంది ఆయనతో విభేదించిన వారి గొంతు వినిపించే పరిస్థితి కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉండేది కాదు. పార్టీలోని తన వ్యతిరేకులందరినీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు క్రియారహితంగా చేసేవారు. ఆ కారణంగానే వైఎస్ జగన్ వైసీపీ అంటూ సొంత పార్టీ పెట్టుకోగానే ఆయన వెంట అప్పటి వరకు కాంగ్రెస్ లో క్రియాశీలంగా ఉన్న నేతలంతా వెళ్లిపోయారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు మిగిలిపోయిన వారు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నామమాత్రంగా మిగిలిపోయింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్ర విభజన ఎంత కారణమో వైఎస్ జగన్ కూడా అంతే కారణమని చెప్పడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేదు. అయితే జగన్ తన పాలనలో తనను నమ్మి వచ్చిన వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అలాగే ప్రజాదరణను కోల్పోయారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఉనికి మాత్రంగా మారిపోవడానికి కారణమైన జగన్ పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ లెగసీనే నమ్ముకుంది. అందుకే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే ఈ వ్యూహం ఎంత పక్కాగా, పగడ్బందీగా, సజావుగా అమలు కావడంలో తెర వెనుక చక్రం తిప్పేది వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీఏ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే, కేవీపీ వ్యూహం ఫలించి ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు సరే, సొంత అన్న జగన్ పార్టీని ఆమె ఏ మేరకు దెబ్బతీస్తారు? వైసీపీలో ఉన్న పూర్వ కాంగ్రెస్ నేతలలో ఎంతమంది షర్మిల కారణంగా సొంత గూటికి చేరుకుంటారు? ఆమె ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుందన్నది రానున్న రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే విశ్లేషకులు మాత్రం షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నారు. షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడంతోనే వైఎస్ రాజకీయ వారసురాలు షర్మిల మాత్రమేనన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు. ఇక షర్మిల కారణంగా రానున్న ఎన్నికలపై ఇప్పటి వరకు వచ్చిన సర్వేల మేరకు వైసీపీ గెలుస్తుందని భావిస్తున్న సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉంటే చీలిపోయేది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. దానివల్ల లబ్ధి పొందేది అధికార పార్టీయే. కానీ షర్మిల ఎంట్రీతో ఏపీలో మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటులో భారీ చీలిక వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే జగన్ పార్టీని ఓటమికి మరింత చేరువ చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం కారణమవుతుందని అంటున్నారు.